మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. రీసెంట్గా బాచుపల్లికి చెందినటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సీతారాం మరణానికి గల కారణాలు ఏంటి అనేది తెలుస్తోంది. భార్య ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఇలా తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అసలు సమాజం ఎటుపోతుంది, వివాహ బంధం ఇలా అసలు ఎటు మలుపు తీసుకుంటుంది ఏంటి, భర్త అలాగే పిల్లలు ఉన్నప్పటికీ కూడా ముగ్గురు వ్యక్తులతో ఇలా భార్య ఉండడం వల్ల తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా సూసైడ్ నోట్ అయితే మనకి 19 పేజీల సూసైడ్ నోట్ అయితే హస్బెండ్ రాయడం జరిగింది. అసలు దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. మాట్లాడదాం. లాయర్ గారు నమస్తే అండి. లాయర్ గారు, అసలు ఈ భార్యాభర్తల సంబంధం ఎటుపోతుంది ఏంటి? ఇంకా మీరు ఇట్లాంటి కేసెస్ చాలానే చూస్తూ ఉంటారు. ఇది అసలు పీక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఎంతో ఎక్కువగా భార్యని ప్రేమించేటువంటి బాచుపల్లిలో నివాసం ఉంటున్నటువంటి సీతారాం బలవన్ మరణానికి కారణం భార్య అని ఇప్పుడు తెలుస్తోంది. 19 పేజీల ఆయన రాసి పెట్టారనమాట సూసైడ్ నోట్. అసలు ఏం చెప్తారు దీని గురించి మీరు? సమాజంలో అదే చెప్తున్నా కదా, మనకు సోషల్ పోలీసింగ్ అనేది తగ్గిపోయింది, ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది బాగా. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసును కనుక మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే, ఇప్పుడు ఒక భార్య భర్త, 2 పిల్లలు, అవును, మంచి ఫ్యామిలీ, మనకు తెర మీద చూస్తే ఒక మంచి ఫ్యామిలీ. అవును. అట్లాంటి ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి భర్తతోని కాకుండా చాలా మందితో ఒక ఎఫైర్ పెట్టుకున్నప్పుడు, ఓకే, ఈ ప్రశ్నించాల్సిన సమాజం ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి మనకు. ఒకటి, భర్త హ్యాండిల్ చేసుకోకపోవచ్చు దాన్ని, ఓకే, లేదా సమాజం పట్టించుకోకపోవచ్చు. 2 ఉండొచ్చు దాంట్లో. ఇప్పుడు భర్త హ్యాండిల్ చేయలేకపోవచ్చు అంటే ఏంటంటే, ఆ విషయాన్ని ఒక ఎక్స్పర్ట్ చేత కనుక దాన్ని చేసి ఉంటే కనుక. ఇప్పుడు ఎందుకంటే ఒక అమ్మాయి భర్త ఉండగా మల్టిపుల్ ఎఫైర్స్ ఎట్ ఏ టైం పెట్టుకుంది అంటే ఎక్కడ లోపం ఉంది అనేదాన్ని మనం గమనించాల్సిన విషయం బాగా. అంటే ఆమెకి ఏమన్నా డిసీజ్ ఉందా, ఓకే, లేకపోతే ఆమె కావాలని పెట్టుకుంటుందా, అది ఏంది, దాన్ని వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్ అనేది చూడాలి. అంటే భర్త నచ్చకపోవడం అంటే కొంతమందికి ఈ సెక్షువల్ డిసీజెస్ కూడా ఉంటాయి, వాళ్ళ కోరికలు కూడా ఎక్కువ ఉండిపోతాయి, దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఓకే. అక్కడ ఏంది, భార్య చెప్పాలా నాకు ఇట్లా అనిపిస్తుంది ఏం చేయాలని నన్ను అడగాల, లేదా భర్తన గమనించాలా, ఓకే. ఎవరు ఎన్ని చెప్పినా కూడా సోషల్ పోలీసింగ్ అనేది మన భారతదేశంలో లేకుండా అయిపోయింది. సోషల్ పోలీసింగ్ అంటే ఏంటంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ బాధ్యత కింద చుట్టుపక్కల ఏం జరుగుతుందో గమనిస్తూ ఎవరన్నా చెడు చేస్తున్నప్పుడు వాళ్ళకు మంచి నేర్పడాన్ని మనం సోషల్ పోలీసింగ్ అంటాం, ఓకే. సో వాళ్ళ కుటుంబంలో అంత అలజడి రేగుతున్నప్పుడు ఎక్కడో దగ్గర ఇష్యూ బయటకు వచ్చి ఉంటుంది. ఒకటేసారి ఒక వ్యక్తి పక్కనే చచ్చిపోవడం, ఎంతో కొంత పోరాడిన తర్వాతనే చనిపోవాల్సి వస్తుంది. అది నేను ఏమంటా అంటే, ఇప్పుడు ఆయన చనిపోవటం వల్ల 2 పిల్లలు అనాథలు అయిపోయారు కాబట్టి నిలబడి పోరాడితే బాగుండు అంట నేను, అట్లీస్ట్ ఫర్ సోషల్ జస్టిస్. ఇటువంటి చేయకుండా. కాబట్టి నేను ఒక విషయాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ భార్యలు కానీ, మీ భార్య కానీ, భర్త కానీ ఎవరైనా సరే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే చట్టంలో పోరాటానికి ప్రొవిజన్స్ లేవు, అంటే కాబట్టి వీళ్ళని ఏం చేయలేము, సఫర్ అవుతున్నాడు. ఈ కేసులో సఫర్ అవుతాడు, కొన్ని సందర్భాల్లో భార్య కూడా సఫర్ అవుతుంది. అంటే భార్యకు సంబంధించి, అమ్మాయిలకు సంబంధించిన కేసెస్ మనం చూస్తూ ఉంటాము, చట్టాలు కూడా కొంచెం అనుకూలంగా కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు భర్త బయటికి చెప్తే గనక తనకే పరువు నష్టంగా ఉంటుంది, తనకే పేరు పాడవుతుంది అనుకుని కూడా సూసైడ్ చేసుకునే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ కేసులో ఒకవేళ సీతారాం చనిపోకపోయి ఉంటే కనుక నెక్స్ట్ స్టెప్గా చేసుకుంటే ఎలాంటి చట్టాల్లో ఈయనకి ఎలాంటి ఉపయోగం ఉండేది? భారతదేశంలో చట్టాల మీద సరైన అవగాహన లేకుండా, కరెక్ట్, ఓకే, బాగా పాపులారిటీ ఏం చేశారంటే ఏంటంటే, పెళ్ళైన భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళని ఏం పీకలేము అనేది బాగా ప్రచారం చేసేసింది. కానీ అది నిజమా అబద్ధమా? అది అబద్ధం. అది అది బాగా ప్రచారం చేసేసి సోషల్ మీడియా కావచ్చు అందరూ ప్రచారం చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఏంటంటే, ఎవరన్నా అక్రమ సంబంధం పెట్టుకుంటే వాళ్ళని ఏం పీకలేము చట్టపరంగా అనేది బాగా పాపులారిటీ అయిపోయి, ఓహో ఏం చేయలేరు ఇంకేం చేస్తామనే స్థాయికి దిగిపోయి
ఎవరికి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడము, గట్టిగా మాట్లాడితే నన్ను ఏం బిక్తావు అని అనడం అనేది ఒకటి కల్చర్ అనేది, కొత్త కల్చర్ అనేది డెవలప్ అయిపోయింది. ఓకే. సో కేసెస్ ఎలా ఉంటుంది, అసలు లా ఎలా పనిష్ చేస్తుంది అదే ఇలాంటి వాళ్ళని? చెప్తున్నా. ఏం చేశారు దాన్ని అంటే ఏంటంటే, మనం ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే ఏంటంటే, అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు ఓకే మనకు 497 అనే సెక్షన్ని తీసేశారు తప్ప, 497 సెక్షన్ తీసేశారు తప్ప చట్టంలో వాళ్ళని శిక్షించడానికి ఇంక ఏం ప్రయోజనం లేదంటాం తప్పు. ఓకే, వాళ్ళని మనం శిక్షించడానికి మనం సివిల్ కేసుకి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తుల దగ్గర నుంచి మనం కాంపన్సేషన్ కోరచ్చు అనే విషయం చాలామందికి తెలియదు. ఓకే, ఒక భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనుకో, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి నుంచి ఈ భర్త కాంపన్సేషన్ కోరచ్చు, గట్టి కోరచ్చు. తర్వాత అదే ఒక భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నానుకో, ఆ పెట్టుకున్న అమ్మాయి దగ్గర నుంచి భార్య కంపల్సరీ కాంపన్సేషన్ పొందొచ్చు. సో నేను ఏం చెప్తా అంటే ఏంటంటే, మనకు ఈ 497 తీసేయటం అనేది అయితే భారతదేశంలో చాలా తప్పు అంటే నేను చెప్తాను. 497 ఎందుకు తీసేశారు భారతదేశంలో? జెండర్ ఈక్వాలిటీ లేదు అనే బేసిస్ మీద 497 తీసేశారు. అంటే ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు ఆడవాళ్ళకు ఒక రకమైన పద్ధతి ఉంది, మగవాళ్ళకు ఒక రకమైన పద్ధతి ఉంది. ఇది ఈక్వాలిటీ మెయింటైన్ చేయటం లేదు కాబట్టి మేము తీసేస్తున్నాము అన్నారు. కానీ ఎప్పుడైతే 497 ఈ భారతదేశంలో తీసేశారో అప్పటి నుంచే క్రైమ్ పెరిగింది. అప్పటి నుంచే ఇలాంటి క్రైమ్ పెరిగింది, అక్రమ సంబంధాలు పెరిగినాయి, క్రైమ్ పెరిగింది. సో ఫైనల్లీ ఇంకా అక్రమ సంబంధాల వల్ల క్రైమ్ పెరిగిపోయింది బాగా ప్రజలలోకి బాగా వెళ్ళిపోయింది. అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏం పీకలేరు అని చెప్పేసి. సో నేను గట్టిగా ఏం చేస్తున్నాడు, గట్టిగా అందరికీ ఏం చెప్తున్నా అంటే, మళ్ళా 497ని పునరుద్ధరించండి. ఓకే, మళ్ళీ పెట్టండి. భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే జనరల్ ఈక్వాలిటీ ప్రదర్శిస్తూ శిక్షించే విధానాన్ని మళ్ళీ తేవాలని చెప్తున్నా నేను. ఒక్కవేళ గనక శిక్షించే విధానం కనుక తేకపోతే ఈ సమాజం మరింత ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది, అంటే ఒకవేళ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎవరేం చేయలేరు అనేది జనాలకు వెళ్ళిపోయింది కాబట్టి, అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ దాన్ని నిరోధించాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ 497 లాంటి సెక్షన్ని మళ్ళీ ప్రవేశపెట్టాల్సిన అవసరం 100% ఉంది. ఆ ప్రవేశపెట్టేటప్పుడు ఆ జెండర్ ఈక్వాలిటీని పాటించండి. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే సేమ్ రకమైన శిక్షలు ప్రవేశపెట్టండి. అప్పుడు ఆగుతుంది. కనీసం అప్పుడు జనాలలో భయం ఉంటుంది, చట్టం మీద గౌరవం ఉంటుంది. ఇది గవర్నమెంట్ కానీ న్యాయ నిపుణులు కానీ కోర్టు పరిధిలో ఉన్న విషయం కానీ అయితే ఇమ్మీడియట్లీ దీనిపైన ప్రతి ఒక్కరు ఆలోచించి దాని మీద ప్రజలు ఉద్యమం చేసి ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఈ సెక్షన్ని మనం పునరుద్ధరించాలని చెప్తున్నా ఈ కేసు సందర్భంగా. సో మరి ఇప్పుడు ఈ కేసులో హస్బెండ్ చనిపోయారు, 2 పిల్లలు ఇప్పుడు అనాథలైనట్టే, ఇలాంటి మదర్ ఉంది కాబట్టి. సో రేణుకకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందంటారు? కేసు ప్రూవ్ అయితే కనుక ఖచ్చితంగా ఆమె జీవిత ఖైదు పడుతుంది. ఆమెకి జీవిత ఖైదు 306 అంటే పాత ఐపీసీ ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించింది కాబట్టి ఈ ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తులందరికీ 306 పడే అవకాశం ఉంటుంది. 306 ప్రకారం లైఫ్ టైం శిక్ష పడే అవకాశం ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ లాయర్ గారు. థ్యాంక్ యూ.